రాజమండ్రి నుంచి ప్రధాన నగరాలకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. తాజాగా ఇక్కడ నుంచి ముంబైకి ఎయిర్ బస్ ప్రారంభమైంది. అటు రేణిగుంట, ముంబై మధ్య కూడా డైరెక్ట్ ఫ్లైట్ ప్రారంభమైంది. రాజమండ్రి నుంచి ముంబై ఎయిర్ బస్ విమాన సర్వీసు ఆదివారం రాత్రి ప్రారంభమైంది. 114 మంది ప్రయాణికులతో రాజమండ్రి నుంచి టేకాఫ్ అయింది. 173 మంది ప్రయాణికులతో ముంబై నుంచి రాజమండ్రికి ఫ్లైట్ వచ్చింది. రన్వేపై వాటర్ కెనాన్ సెల్యూట్తో దీనికి స్వాగతం పలికారు. రాజమండ్రి ఎయిర్పోర్టుకు ఎయిర్ బస్ రావడం ఇదే తొలిసారి. ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణ తదితరులు టెర్మినల్ వద్ద నిల్చుని ప్రయాణికులకు స్వాగతం పలికారు. కేక్ కట్ చేసి ప్రయాణికులకు శుభాకాంక్షలు తెలిపారు. ముంబై నుంచి రేణిగుంట మధ్య ఇండిగో సంస్థ విమాన సర్వీసును ప్రారంభించినట్టు విమానాశ్రయ డైరెక్టర్ శ్రీనివాస్ మన్నే వెల్లడించారు. ఈ విమానం ప్రతిరోజు ఉదయం 5:30 ముంబైలో బయలుదేరుతుంది. 7:15 రేణిగుంట చేరుకుంటుంది. 7:45 రేణిగుంటలో బయలుదేరి 9:25 ముంబైకి చేరుకుంటుంది. సామాన్య మానవుడు కూడా విమానంలో ప్రయాణించడానికి మక్కువ చూపుతున్నారు. దానికి ప్రధానమైన కారణం ఒకటి సమయం, తొందరగా వెళ్తాం గమ్యానికి అనేటువంటి విషయంతో వారు అందులో ప్రయాణం చేయాలనుకుంటున్నారు. అటువంటి వారికి ఉపయోగపడే విధంగా ధరలను కొంచెం తగ్గించే విధంగా ప్రయత్నాలు జరగాలని దానికి ప్రభుత్వం సహకరిస్తుంది. అదేవిధంగా ప్రైవేట్ విమానయాన సంస్థలైనటువంటి ఈ ఇండిగో లాంటి వారు కూడా దానికి సహకరించాలనేటువంటి మాటని తెలియజేసుకుంటూ, ఏదైనప్పటికీ కూడా ఇవాళ ఇక్కడి నుంచి ముంబైకి ప్రారంభమవుతున్నటువంటి ఈ ఎయిర్ బస్ ఇప్పుడు అక్కడి నుంచి వస్తుంది, ఇప్పుడు ఇక్కడి నుంచి వెళుతుంది. ఇది మనకి ఒక గొప్ప మార్పుకి సంకేతంగా మనం భావించాలి. దీని ద్వారా రాబోయే రోజుల్లో మన వ్యాపారం కానీ, కార్గో కానీ, అదేవిధంగా ప్రయాణికుల సంఖ్య కానీ విపరీతంగా పెరిగి రాష్ట్రంలో మాత్రమే కాకుండా దేశంలో నలుమూలలకి వెళ్లే విధంగా ఈ విమానాశ్రయం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయంగా కూడా రూపొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటుంది. అది ల్యాండ్ ఎడ్యుకేషన్ విషయంలో కానీ, లేకపోతే ఎయిర్పోర్ట్ విస్తరణ విషయంలో కానీ ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి, ముఖ్యంగా రాజమండ్రి ఎయిర్పోర్ట్ని ఈ స్థాయికి అభివృద్ధి చేయడానికి ప్రధాన కారకులు మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు. వారికి కూడా మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన విజన్ ఉన్న కనుకే ఇవాళ ఈ ఎయిర్పోర్ట్లన్నీ అభివృద్ధి చెందుతాయి. అదేవిధంగా రాష్ట్రంలో ఇంకా చాలా ప్రాంతాల్లో కూడా ఎయిర్పోర్ట్లు రావడానికి శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ కారణమవుతుంది అనేటువంటి మాటను తెలియజేస్తూ, దాంతోపాటు ముఖ్యమైనటువంటి మా శాఖకు సంబంధించిన మాట చెప్పాలి. ఇవాళ టూరిజంకి చాలా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ సహకారం అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కూడా సహకారం అందిస్తున్న సందర్భంలో, అఖండ గోదావరి పేరుతోటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి సందర్భంలో ఈ ప్రాంతానికి ఎక్కువ స్థాయిలో విమానాలు వచ్చినట్లయితే టూరిజం కూడా అభివృద్ధి చెందుతుంది. ఈ మధ్యనే వియత్నాం వారు ఏర్పాటు చేసినటువంటి ఒక టూరిజం కాన్ఫరెన్స్ లో పాల్గొన్నప్పుడు వారు చెప్పారు, మేము రాష్ట్రంలో అనేక ప్రాంతాలకి మా విమానాలు పంపించడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి మాట వారు చెప్పారు. గౌరవ పౌర విమానయాన శాఖ మంత్రి గారి రామ్మోహన్ నాయుడు గారు సహకారంతో ఈరోజు మనం ఎయిర్ బస్ ముంబైకి స్టార్ట్ చేశాము. సో ఈరోజు ముంబై నుంచి ఒక ఎయిర్ బస్ సాయంత్రం 7:30 గంటలకి మన విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. అందులో 175 మంది పాసింజర్స్ మన రాజమండ్రికి రావడం అనేది జరిగింది. ఈ ఎయిర్ బస్సులో 180 మంది ప్రయాణించే సౌకర్యం ఉంది.
సో ఫస్ట్ రోజే మనకి 175 మంది ప్రయాణికులు బొంబాయి నుంచి రావడం జరిగింది. అదేవిధంగా మన రాజమండ్రి నుంచి దగ్గరగా 127 మంది ప్రయాణికులు ముంబైకి ఈరోజు ప్రయాణం చేస్తున్నారు. ఈ సర్వీస్ ఇక్కడ నుంచి ప్రతిరోజు నడుస్తూనే ఉంటుంది. ముంబైలో సాయంత్రం 4:45కి మొదలయ్యి మనకి 6:45కి వస్తుంది ఇక్కడికి. అదేవిధంగా హాఫ్ అన్ అవర్ తర్వాత మరలా 7:15 మొదలయ్యి 9 గంటలకి ముంబైలో ల్యాండ్ అవుతుంది. సో ఈ విమానం వల్ల చాలా మందికి బిజినెస్ కమ్యూనిటీ కానీ ఎవరైనా ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మెయిన్ టైం సేవింగ్ వ్యాపారస్తులకి ఇది ఎప్పుడో జరగాలి, కానీ ఇప్పుడు ప్రభుత్వంలో రామ్మోహన్ రెడ్డి గారు మినిస్టర్గా వచ్చిన వెంటనే ఇది జరగడం శుభసూచకం ఇది. సో వీఆర్ వెరీ హ్యాపీ టు ట్రావెల్. అలాగే రేపు 12th ఢిల్లీ కూడా లాంచ్ చేస్తానని తెలిసింది, అది కూడా మంచి విషయం అని భావిస్తున్నాం. సో టైం సేవింగ్ మెయిన్ వ్యాపారస్తులకి. సో దీనివల్ల ఇక్కడ బిజినెస్ పరంగా కానీ అన్ని రకాల కూడా అభివృద్ధి చెందడానికి చాలా దోహదపడుతుందని మా అభిప్రాయం. అర్జున్ నా పేరు, నాది రెడీమేడ్ గార్మెంట్స్ బిజినెస్. మేము ఎవ్రీ మంత్ బాంబే ఢిల్లీ ట్రావెల్ చేస్తుంటాం. ఇంతకుముందు చాలా ఇబ్బంది పడేవాళ్ళం, ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. కాసేపట్లో సీఎం